ఆస్తులు కావాలా? సోకులు కావాలా? అని అడిగితే నాకు సోకులే కావాలని నేను ఎంచుకుంటాను. మన ఎపీరియన్స్ బావుంటే మనకి బయట ఇచ్చే వాల్యూ కూడా అట్లానే బావుంటదని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. అందుకే నాకు సోకులే కావాలి అని అంటాను. చలికాలంలో బయటికెళ్ళినా, ఎళ్ళకపోయినా మొఖానికి మాయిశ్చరైజర్ మాత్రం పక్కాగా రాసుకోవాలి. లేదంటే చలికి మొఖం పగిలిపోతది. అండ్ కోసింత లిప్ బామ్ పూసుకొని మన కుదుల్ని పైనుంచి కాకుండా కింద నుంచి సంరక్షిస్తదంట. 10 కాలాల పాటు చల్లగా ఉంటదంట. అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నా. ఎండలోకి రాగానే మొఖం చూడండి విలవిలా మెరిసిపోతుంది. ఈ క్యూట్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ జిమ్ అవుట్‌ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది రీసెంట్‌గా సావ్నా యాప్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా 4, 5 రకాలు కూడా పెట్టా. అయి ఆన్ ద వేలో ఉన్నాయి. యూజువల్గా మండే ఎప్పుడు మాకు చెస్ట్ వర్కౌట్ ఉంటుంది. సో నేను లాస్ట్ వేరియేషన్స్కి వచ్చేసా. ఈ పెక్ ఫ్లైస్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ 2 సెట్స్ చాలా బాగుంటుంది ఈజీగా. థర్డ్ సెట్కి వచ్చేటప్పటికి చచ్చిపోయిన తాతలు మామలు కూడా గుర్తుకొస్తారు. మొత్తానికి ఏదో ఒకలా అయితే ఫినిష్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఈ కేబుల్ ఫ్లైస్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్. ఆడుకోవడానికి మాట, వర్కౌట్కి కాదు. నేను ముందుకు లాగుతా, అది నన్ను వెనక్కి లాగుతుంది. నేను ముందుకు లాగుతా, అది నన్ను వెనక్కి లాగుతుంది. ఈ లాగి ముందుకు వచ్చి క్రమంలో నాకు ఒక ఆట కూడా అయిపోతుంది. చూసారు కదా, నవ్వు ఆపుకొని మరి చేస్తున్నాను. అవన్నీ అయిన తర్వాత యాబ్స్ కూడా ఒక 2-3 వేరియేషన్స్ చేశాను. ఏంటి రోజు యాబ్స్ చేసినా నీకు యాబ్స్ రావట్లేదని అనుకుంటున్నారా? జంపర్ మే బంపర్ అయితే యాబ్స్ ఎలా వస్తాయండి? ఆ డైలాగ్ వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యాటర్ ఏంటో. మొత్తం వర్కౌట్ అయిన తర్వాత మన ఫేస్లో గ్లో ఉంటుంది గురుగారు.